హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, కోజీ కేర్ ఈ క్రీమ్ ఉంది కదా, ఫేస్ క్రీము, ఇది కంటిన్యూస్గా మనం యూజ్ చేయొచ్చా చేయకూడదా, ఇంకా ఇది పిగ్మెంటేషన్ పోగొట్టదా, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు వాడచ్చా వాడకూడదా, ఇది కంటిన్యూ చేస్తే ఎలా ఆపాలి, ఇలా చాలా క్వరీస్ నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు నేను దాని గురించి అయితే పూర్తిగా డీటెయిల్గా ఇస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, కోజీ కేర్ క్రీమ్ అనేది మనకి మెడికేటెడ్ క్రీము. ఇదేంటంటే మనకి ఇందులోని కోజిక్ యాసిడ్, ఆల్బర్టిన్, దాంతోపాటుగా గ్లూటెన్ అయితే ఉంటుంది. సో ఈ మూడు ఉండడం వల్ల స్కిన్ని లైటన్ చేస్తుంది. పిగ్మెంటేషన్ కావచ్చు, డార్క్ స్పాట్స్ కావచ్చు, డార్క్ సర్కిల్స్ కావచ్చు, ఏవైనా కూడా పోగొడుతుంది. అయితే ఇది ఎలా వాడాలి అనేది మటుకు అందరూ తెలుసుకోవాలి, లేకపోతే చాలా డేంజర్ అయిపోతుంది. ఎందుకంటే ముందే చెప్తున్నాను, మెడికేటెడ్ క్రీమ్స్ ఎప్పుడు కూడాను మనం వెంటనే ఆపేయడం కానీ, లేదంటే అది వాడిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లోకి జంప్ చేయడం కానీ చేయకూడదు. ఇది ట్యాపరింగ్ చేసుకుంటూ ఆపాలి ఎప్పుడైనా కూడాను. ట్యాపరింగ్ అంటే మనము ఫస్ట్ ఆపేద్దాం అనుకున్నాం అనుకోండి, వెంటనే ఆపేయకుండా వెంటనే వేరే క్రీమ్ రాయకుండా ఈ క్రీమ్ని మనము ఫస్ట్ వీక్ అంతా కూడాను అంటే రోజు తప్పించి రోజు వాడాలి. ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే 2 డేస్కి ఒకసారి ఇదే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత 3 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వీక్లోని ఒకసారి రాయాలి. అలా రాస్తూ ఆపితే కనుక మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంతేగాని మీరు ఇది ఒకసారి ఆపేసి వేరే క్రీమ్లోకి వెళ్ళిపోతే మటుకు ఉన్న కలర్ కూడా పోవడం అనేది జరుగుతుంది. ఇది ఖచ్చితం. అండ్ చాలామంది అడుగుతున్నారు ఇది స్టెరాయిడా అని చెప్పేసి. మరి మెడికేటెడ్ క్రీమ్స్ అంటే అలాంటివి ఉండబట్టే మనకి ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది చాలా ఫేర్గా అవ్వాలి అనుకుంటారు, మరి కొంతమంది ఏంటంటే ఏం చేసైనా కూడాను ఫేర్గా అవ్వాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. కాకపోతే ఇది వాడే విధానం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మరి ఈరోజు మన దసరా నవరాత్రిలోని 6వ రోజు కాత్యాయని అమ్మవారిగా మనకి అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి సంబంధించిన మంత్రము ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంద్రహాసోజ్వలాకర శార్దూల వరవాహన కాత్యాయని శువం దద్యాదేవి దానవ గాతిని అనేది మంత్రము అమ్మవారికి సంబంధించి. ఇంకా చాలా మంత్రాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులోని మనకి కాత్యాయని అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా పవర్ఫుల్ అనమాట. ఈ 3 డేస్, రేపటి నుంచి 3 డేస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే స్టార్ట్ చేయలేదో నవరాత్రులు వాళ్ళు రేపటి నుంచి కూడా చేసుకోవచ్చు. చక్కగాను మీరు అష్టోత్తరం చదువుతూ చక్కగా కుంకుమార్చన చేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి చేయని అవసరం లేదు. ఇంట్లో ఉన్న నెగిటివ్ని ముందు పారద్రోలండి. ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉన్నట్లయితే రేపటి నుంచి ఆ 3 రోజులు ఖచ్చితంగా మీరు పాటించి నియమాలన్నీ కూడాను చక్కగా చేసినట్లయితే ఇల్లంతా కూడా క్లెన్స్ అవుతుంది. సంవత్సరం మొత్తం ఇది మనకి కాపాడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి ఆ 3 డేస్. అయితే ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాము. కోజీ కేర్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మీరు చాలా డౌట్స్ అయితే అడిగారు, నాకు కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూనే ఉన్నారు. ఈ కోజీ కేర్ క్రీమ్ నేను పెట్టిన దగ్గర నుంచి కూడాను వీడియో. సో ఏంటంటే ఇక్కడ మనకు చూడండి, స్కిన్ లైట్నింగ్ క్రీమ్ అని చెప్పేసి వస్తుంది కిందన. అలాగే చేస్తుంది, ఎందుకంటే ఇందులోని గ్లూటెన్ ఉంది కదా, ఆ గ్లూటెన్ ఇంకా అలాగే కోజిక్ యాసిడ్ ఈ 2 కలిస్తే ఏమవుతుందంటే మన స్కిన్ అనేది కంపల్సరీ లైటన్ అవుతుంది. చాలామందికి ఫేస్ మీద బుగ్గల నిండా కూడాను మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ మంగు మచ్చలు పోవడానికి ఎన్నో రకాల క్రీమ్స్ అయితే ట్రై చేసి ఉంటారు. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. అంతేకాదు మరి కొంతమందికి ఏంటంటే సన్ బర్న్స్ అవుతూ ఉంటాయి. సన్ బర్న్స్ వేరు, ఇవి వేరు. పిగ్మెంటేషన్ వేరు, సన్ బర్న్స్ వేరు. సన్ బర్న్ ఎలా అవుతుంది అని అంటే ఒక దగ్గర ప్యాచ్ లాగా అయిపోతుంది ఫోర్ హెడ్ మీద, ఇంకా అలాగే బుగ్గల మీద అక్కడ కూడాను. వాటికి కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే మీకు ఎటువంటి మచ్చలు ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా వాటన్నింటినీ కూడా పోగొడుతుంది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అని అంటే మెడికల్ షాప్లో ఈజీగా దొరికేస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని మెడికల్ షాప్స్లోనైతే ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ ఇవ్వరు. అండ్ మీరు ఆన్లైన్లోనైతే ఈజీగా దొరుకుతుంది. ఆన్లైన్లో నేను ఎక్కడ కొన్నాను, అమెజాన్లోనైతే కొన్నానండి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి మనకి 185 రూపీస్ అయితే ఉంటుందండి. అండ్ ఇందులోని కంటెంట్కి వచ్చేటప్పటికి మనకి 15 grams ఆఫ్ కంటెంట్
అయితే ఉంటుంది. 24 months వరకు ఇది మనకి పనిచేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి. ఆ తర్వాత అయితే పనిచేయదు. ముందుగానే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని అయితే కంపల్సరీ చెక్ చేసుకొనే కొనండి. అండ్ చూస్తున్నారు కదా, ఇది డైలీ అప్లై చేసుకోవడం వల్ల ట్వైస్ మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ రకంగా పైన ఒక సీల్తోనైతే వస్తుంది. మీకు ఇన్ కేసు ఇది అప్లై చేసుకున్న ఫస్ట్ డేనే కొంచెం ఇచ్చింగ్గా ఇరిటేషన్గా అనిపిస్తే వెంటనే వాష్ అయితే చేసేసుకోండి. అందుకని ముందు టెస్ట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ఆ తర్వాత బాగుంటేనే ఫేస్కి అయితే అప్లై చేయండి. అండ్ ప్రతిరోజు కూడాను పొద్దున్న సాయంత్రం కూడా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసేసుకొని మామూలుగా మనం పౌడర్ అప్లై చేసేసుకోవడమే. ఇంకేవి కూడా రాయకూడదు. ఇవి వాడుకునేటప్పుడు మనం ఎండల్లోకి అయితే ఎక్కువగా వెళ్ళి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చేయకూడదు. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఇది రాసుకున్నాక ఎండలోకి వెళ్తే ఏమైనా అవుతుందా? ఎండలోకి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పోజర్ అనేది ఉండకూడదు అనమాట. ఈ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఇంకా డర్టీగా తయారవుతుంది, పాడైపోతుంది. సో అందుకనే ఇలాంటివి రాసుకునేటప్పుడు ఎండలోకి డైరెక్ట్గా వెళ్ళి సన్లైట్లోకి అయితే ఉండకూడదు. ఇక సన్లైట్ తగిలేటట్టు అయితే పెట్టకూడదు. ర్యాప్ చేసేసుకోండి దేంతోనైనా. మగపిల్లలు అయితే క్యాప్ పెట్టుకోండి, లేదంటే మాస్క్ అయితే పెట్టుకోండి, సరిపోతుంది. చక్కగా మీకు ఏమీ అవ్వదు. అండ్ అలాగే కొంతమందికి ఏంటంటే ఇరిటేషను, ఇచ్చింగు, ఇంకా అలాగే రెడ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇవి రాకుండా ఉండాలంటే కంపల్సరీ ఇవి పాటించాల్సిందే. స్టెరాయిడ్స్ యూజ్ చేసేటప్పుడు ట్యాపరింగ్ చేసుకొని వాడాలి అనే సంగతి నేను వీడియోస్లోనే చెప్తున్నాను. వీడియో ఖచ్చితంగా అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడబాబు అని మొరపెట్టుకుంటున్నాను. చూడరు ఎవరును, సగం వీడియోలు అయితే చూస్తూ ఉంటారు. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలోనైనా చెప్పానని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మనకేం వీడు ప్రమోషన్లు ఇచ్చి చేయించట్లేదు. ఇక్కడ నేను నా డబ్బులు పెట్టుకొని ఇక్కడ నేను మీకు వీడియోలు తీసి పెడుతున్నాను. సో అర్థం చేసుకోండి. ఇది కొంతమంది రిక్వెస్ట్ అడిగితే, అంటే పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు, బాగా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు చాలా వరకు వాడేమో ఏవి పనిచేయట్లేదు, ఈవెన్ డాక్టర్ ఇచ్చినవి కూడా మాకు కొన్ని పనిచేయలేదు అని అడిగితే నేను ఈ క్రీమ్ గురించి అయితే చెప్పాను. సో ఇది రిక్వెస్టెడ్ వీడియో, అది కూడా రిక్వెస్టెడ్ వీడియో, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికైనా అవసరం అయితే తప్పకుండా పర్చేస్ చేసి వాడండి. అండ్ ట్యాపరింగ్ చేస్తూ స్టాప్ చేయండి. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.